రోహిణి మీద అనుమానంతో రోహిణిని ఫాలో అయ్యి రోహిణి గురించి నిజం తెలుసుకున్న బాలు క్షమాపణ అడిగిన సుగుణమ్మ అసలు బాలు ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేం చేసే వీడియోలు మీకు రోజూ వస్తుంటాయి. ఇక మీనా అయితే కిచెన్ రూంలో నించుని ఏడుస్తూ ఉంటుంది. అయ్యో మీనా, ఎందుకేడుస్తున్నావు అని బాలు వచ్చి అడుగుతుంటే మీనాని, ఏంటండి నాకీ కర్మ, నా తలరాతేంటండి, ఎప్పుడు చూసినా అందరూ నన్నే తిడతారేంటండి. మొన్నటికి మొన్న రోహిణికి ప్రెగ్నెన్సీ వచ్చిందని ఆనందంలో అందరికీ స్వీట్ చేసి పెడితే అప్పుడు కూడా నన్ను తప్పుపట్టారు. ఇప్పుడేమో నేను హాస్పిటల్కి వెళ్తేనే నాకొక విషయం తెలిసింది. అది తీసుకొచ్చి ఉన్నది ఉన్నట్టు ఇంట్లో చెప్తే దానిక్కూడా నన్నే తప్పులు పడుతున్నారు. తను రోహిణికి ప్రెగ్నెన్సీ ముందే పోయిందంటే ఇంట్లో అందరికీ చెప్పాలి కదండి. పోనీ ఆ టైంలో వాళ్ళ నాన్నగారు జైల్లో ఉన్నారనో, లేకపోతే వాళ్ళాయనకి జాబ్ లేదనో ఇంట్లో చెప్పలేదంటే అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళాయనకి జాబొచ్చింది, తను హ్యాపీగానే ఉంది. అయినా ఇంట్లో ఎందుకు చెప్పలేదు? నాకిలా కడుపొచ్చింది, తర్వాత పోయింది అని చెప్పి ఎందుకు చెప్పలేదు అని ఇక మీనా అంటుంటే, అదే కదా మీనా నేననేది. నాకు పాలరమ్మ మీద ఎప్పట్నించో డౌటుంది. కాని చూశావా, ఇవాళ మా అమ్మ, ఆ మనోజ్గాడు ఇద్దరూ అడిగేసరికి 10 నిమిషాల దాకా ఏం చెప్పాలా అని ఏడుస్తూ వణికిపోయింది. 10 నిమిషాల తర్వాత ఆ కథలు లేసి మొత్తం కట్టుకథ మొత్తం చెప్పేసింది. నాకలానే అనిపించింది అని బాలు అంటుంటే, అవునండి, అసలు ఏం మాట్లాడకుండా ఫస్ట్ సైలెంట్గా ఉంది. నేనా, నాకెందుకు, నాకు రాలేదే, నాకు ఆల్రెడీ మనోజ్తో వచ్చింది అని ధైర్యంగా ముందు చెప్పలేదు. 10 నిమిషాలు వాళ్లతో తిట్టించుకున్నాక నిజం చెప్పింది. నాకదే డౌటొచ్చింది. కాని అత్తయ్యగారు అవేం పట్టించుకోలేదు చూశారా, నన్ను ఎలా తిట్టారో అని చెప్పేసి. ఇక మీనా అంటుంటే, మా అమ్మకి నువ్వేం మాట్లాడవని లోకెక్కువలే, అందుకే నీమీద అస్తమాను నోరు జారి చేయి జారుతా ఉంటుంది. చూశావా, నన్ను కొట్టకుండా నేనాపాను అని ఇక బాలు అంటుంటే, చాల్లే ఆపార్లేండి, నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు ఆవిడ తిడుతుంటే అని మీనా అంటుంది. ఏం సపోర్ట్ చేయమంటావు మీనా, మన దగ్గర సాక్ష్యాల్లేవు. ఆ పార్లరమ్మ ఏం చేసిందో మనకేం తెలుసు? అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎప్పుడొచ్చిందో కూడా మనకు తెలీదు. అది తెలియకుండా ఏదో సగం సగం తెలిసిన జ్ఞానంతో మొత్తం ఇంట్లో అందరూ చెప్పుకొని ఆఖరికి అది మా అమ్మ దగ్గరికి వెళ్ళింది. మా అమ్మ మొత్తానికి ఊరుకుంటుందా? ఇగో లాగి ఈడ్చుకొచ్చి హాల్లో పెద్ద పెంట పెట్టింది. ఆ పెంటలో అందరూ బతికిపోయారు, నువ్వూరికిపోయావు. మా అమ్మ నీకే చివాట్లు పెట్టింది. ఏదైనా మనకి తెలిసినప్పుడు దాని గురించి మొత్తం సాక్ష్యాధారాలు సంపాదించాలి. అది సంపాదించాట అప్పుడు బయటపెట్టాలి అనిక బాలు అంటుంటే, ఇప్పుడు నేనా అమ్మాయి వెనకాతల తిరిగి అన్నీ సంపాదించాలా అనిక మీనా అంటుంటే, నువ్వక్కర్లేదు మీనా, నేను సంపాదిస్తాను మీనా అనిక మీనా బాలు మాట్లాడుకుంటుంటే రోహిణి అయితే వాటర్ కోసం కిందకి వచ్చి ఇక వీళ్ల మాటలైతే వింటుంది. అమ్మో, ఏంటిది, ఇందాకడా గొడవతోటి నా జోలికి రారేమో అనుకున్నాను కాని వీళ్ళింకా నా గురించి ఆలోచిస్తున్నారేంటి అని చెప్పేసి ఇక రోహిణి అయితే మనసులో అనుకుంటుంది. ఇలానే వదిలేస్తే నా గురించి మొత్తం, నా పాస్ట్ మొత్తం బయటపెట్టి అత్తయ్యగారి ముందు సాక్ష్యాలతో సహా నిరూపిస్తారు. వీళ్ళని ఊరికే వదలకూడదు. అత్తయ్యగారిని బాగా రెచ్చగొట్టి వీళ్ళకి ఎదరి చేయించాలి అని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది ఇక రోహిణి అయితే. ఏవండి, మరెలా తెలుసుకుంటారు నిజాలన్నీ అనిక మీనా అయితే బాధనడుగుతుంటే, నేను తెలుసుకుంటాను కదా మీనా, నువ్వేం కంగారుపడకు. మొత్తం రోహిణి గుట్టంతా బయటపెడతాను, చూస్తూ ఉండు. ఎందుకంటే నాకు చాలా రోజుల్నుంచి తన మీద చాలా అనుమానాలున్నాయి. ఆ మలేషియా మామని, మలేషియా నుంచొచ్చాడు తన మామయ్య, కాని వాడు మాత్రం ఏ మూలనుంచి బిజినెస్ మ్యానో నాకెప్పుడూ కనిపించలేదు. వీళ్ళ నాన్న అంటుంటది, కాని వాళ్ళ నాన్న కూడా ఎక్కడుంటాడో ఏం చేస్తాడో, జైల్లో ఉన్నాడు. కనీసం ఒక ఫోటో కూడా చూపించలేదు రోహిణి. ఇవన్నీ నమ్మాలంటే మా అమ్మలాంటి వాళ్లే నమ్ముతారు. ఎందుకంటే డబ్బులొచ్చాయి కదా, అందుకని అలా నమ్ముతుందిలే అని చెప్పేసి ఇక వాళ్ళంటుంటే, సరేనండి, మీరేం చేస్తారో నాకు తెలీదు, రోహిణి గుట్టు మాత్రం బయటపెట్టండి, అప్పుడే నేను కొంచెం ఆనందపడతాను అనిక మీనా అంటుంటే, ఖచ్చితంగా చెప్తాను మీనా, ఖచ్చితంగా బయటపెడదాము. నా ముద్దులు పూలగంప కోసమైనా సరే నేను బయటపెడతాను నిజాన్ని అని చెప్పేసి ఇక బాలు అయితే మీనాకి మాటిస్తాడు. ఇక రోహిణి అయితే ప్రభావతి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య, ఇదిగోండి వాటర్ తాగుతారా, ఇలా ఇవ్వమ్మా అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే రోహిణి దగ్గర్నుంచి వాటర్ తీసుకుంటుంది. ఏంటత్తయ్యా అంత కోపంగా ఉన్నారు? ఇంకేముందమ్మా, ఇప్పటిదాకా హాల్లో జరిగిన పెంట సరిపోయింది కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను అంతే అనిక ప్రభావతి అంటుంటే, ఏంటత్తయ్య మీరు దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు, వదిలేయండి, అయినా నాది కర్మ,
మీ ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా నేనాలోనే దాచుకున్నాను కదా, అదే ఇక్కడిదాకా తీసుకొచ్చింది. నేనేదో తప్పు చేసిందాన్లాగా కనిపించాను మీ అందరి కళ్లల్లో. అందుకని ఇంక ముందు వెనక ఆలోచించకుండా నేను నిన్ను లాక్కొనొచ్చేశాను హాల్లోకి. అమ్మా, నన్ను క్షమించమ్మా అనిక ప్రభావతి అంటుంటే, మరేం పర్లేదులేండత్తయ్యా, ఇదిగో మీనా వాళ్ళు ఇంకా నా గురించి మాట్లాడుకోవడం ఆపలేదత్తయ్యా అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, ఏమైంది? ఏం లేదత్తయ్యా, నేను చెప్పిందంతా అబద్ధమంటున్నారత్తయ్యా. నేను నిజంగానే కడుపొచ్చిందేమో, ముందే వచ్చిందేమో అని చెప్పేసి మీనా బాలు ఇద్దరూ ఆడుకుంటుంటే ఇందాక నేను విన్నానత్తయ్యా అనిక రోహిణి అంటుంటే, ఏంటి అలా మాట్లాడుకుంటున్నారా? అవునత్తయ్యా, నేను ముందే ప్రెగ్నెన్సీ వచ్చిందని అనుమానపడుతున్నారు నా మీద అని రోహిణి చెప్పగానే ఇక ప్రభావతికైతే కోపం వచ్చి, ఏర్రా అని చెప్పేసి ఇక బయటికి వెళ్ళిపోతుంది. అయ్యయ్యో, ఈవిడికిప్పుడు అనవసరంగా చెప్పానే, మళ్ళీ వీడికి చెప్తే ఇప్పుడు వాళ్ళిద్దరినీ రెచ్చగొట్టినట్టవుతుంది. అయ్యో, వీవిడు ఆగట్లేదు అని చెప్పేసి ఇక రోహిణి అయితే అత్తయ్యా అత్తయ్యా అని పిలుస్తుంది. ప్రభావతి మాత్రం పట్టించుకోకుండా ఇక మీనా బాలు దగ్గరికి వెళ్తుంది. ఏంట్రా, ఇద్దరేదో మాడుకుంటున్నారంట, రోహిణి మీదేదో చాడలు చెప్పుకుంటున్నారంటే ఏంటి విషయం అని చెప్పేసి ఇంకా ప్రభావతి వెళ్ళి అడుగుతుంటే బాలుని మీనాని, అయ్యో మేమేం మాడుకుంటున్నాం, మేమేం మాట్లాడుకోవట్లేదత్తయ్యా అని మీనా అంటుంది. అబద్ధాలాడకండి, రోహిణి ఇక్కడ్నుంచి నేను మీ మాటలు విందంట. మీరేదో నిజంగానే దానికి ప్రెగ్నెన్సీ ఇంతకు ముందే వచ్చింది, పెళ్ళవ్వకముందే కడుపొచ్చింది, పిల్లడున్నాడు అని మాడుకుంటున్నారంటే ఏంటి అని ఇక ప్రభావతి అడుగుతుంటే బాలుని మీనా చూశారండి, మన మీద మాడుకుంటే అది కూడా రోహిణికి తప్పుగానే అనిపించింది. నేనసలు రోహిణి గురించి ఏం మాట్లాడలేదత్తయ్యా. రోహిణికే ఇందాక నుంచి అవన్నీ విని విని అలా బుర్రకెక్కేసినట్టున్నాయి. ఆ బుర్రకెక్కేసింది కాబట్టి తనలా చెప్తుంది మీకు. నేనేమో అలా మాట్లాడలేదత్తయ్యా అని చెప్పేసి ఇక మీనా చెప్పేసరికి, అవునే అత్తయ్యా, వదిలేయండి, నేనే తప్పుగా వినుంటాను అని చెప్పేసి ఇక అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది రోహిణి అయితే. ప్రభావతి అయితే, ఇదిగో ఇంకొకసారిగాని మీరు తప్పుగా మాట్లాడాలంటే నా పెద్ద కోడలు గురించి మర్యాదగా ఉండదు మీకు అని అక్కడ వార్నింగ్ ఇచ్చి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రభావతి అయితే. చూశారండి, మనమిక్కడ మాట్లాడుకున్నది కూడా వెళ్ళి అత్తయ్యకి చెప్పాల్సిన అవసరమేముంది? అంటే రోహిణి కష్టంగా ఏదో దాస్తుంది అని మీనా అంటుంది. అవును, దాస్తుందనే నాకు అనిపిస్తుంది మీనా, నేను కనుక్కుంటానులే కాని నువ్వు బాధపడకు అని ఇంక అక్కడ్నుంచి బయలుదేరిపోతాడు బాలు అయితే. ఇక టాక్సీ సైడ్కి వెళ్ళి అలా ఆలోచిస్తూ ఉంటాడు బాలు. ఏంట్రా, ఏం ఆలోచిస్తున్నావు అని రాజేష్ అడుగుతుంటే, ఏం లేదురా, మా ఇంట్లో రీసెంట్గా చాలా గొడవలు జరుగుతున్నాయిలే అని ఇక బాలు అంటుంటే, మీ ఇంట్లో గొడవలు జరగలేకుండా ఉన్న రోజు చెప్పురా బాబు, అప్పుడు వింటాను. నాకేమీ కొత్త కాదు గదా, మీ ఇంట్లో ఏదో గొడవ జరుగుతూనే ఉంటుంది రోజు. ఇప్పుడేంటి, ఇప్పుడెవరి గురించి అని చెప్పేసి ఇక రాజేష్ అడుగుతుంటే, ఇంకెవరి గురించి, మా మనోజ్ గాడి భార్య గురించి. ఏంటి, రోహిణి గురించా? అవును, ఏంటి, ఏమైంది రోహిణికి? ఇంతకుముందే ప్రెగ్నెన్సీ వచ్చిందని ఇదిగో మా చిన్న పూలగంపుంది కదా, అదే మీనా వాళ్ళ చెల్లి సుమతి హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ రోహిణిని చూసిందంట. దేనికోసమో అని చెప్పేసి వెళ్ళి అక్కడ రిసెప్షనిస్ట్కి కనుక్కుంటే సెకండ్ ప్రెగ్నెన్సీ కోసమా, ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని కనుక్కోడానికి వెళ్ళింది అని చెప్పేసి అన్నారు. ఇక తీసుకొచ్చి మీనాకి చెప్పింది సుమతి. మా మీనా ఏమో ఒక్కొక్కరికి చెప్పడంతోటి శృతి వెళ్ళి రవికి, రవి వెళ్ళి నాకు, నేను వెళ్ళి నాన్నకి, నాన్న వెళ్ళి అమ్మకి, అలా మొత్తం ఇంట్లో చాటింప వేశామన్నమాట. అందుకని లాస్ట్ ఫస్ట్కి మా పార్లర్ అమ్మ అది ప్రెగ్నెన్సీ వచ్చింది మనోజ్ కోసమే అని చెప్పేసి నాటకాలాడింది. అదీ జరిగింది అనిక బాలు అంటుంటే, అమ్మో, ఈసారి పెద్ద చిక్కు తగిలిందైతే, మీ అమ్మగారు మీనాని బాగా తిట్టుంటారే పాపం అని చెప్పేసి ఇక రాజేష్ అంటుంటే, అవునరా, బాగా తిట్టింది, చాలా బాధపడింది. ఆ మీనా పార్లరమ్మ సంగతి బయట పెట్టాల్సిందే అనిక బాలు అంటుంటే, ఇంకేం బయటపడతావురా, ఆల్రెడీ ఇంట్లో తెలిసిపోయిందేమో కదా తను నిజం కాదని, ప్రెగ్నెన్సీ కాదని అని చెప్పేసి ఇక రాజేష్ అంటుంటే, లేదురా, నాకు పార్లరమ్మ మీద చాలా అనుమానాలున్నాయి. ఎప్పట్నించో ఏమో నిజాలు తాస్తుందని అనిపిస్తూ ఉంది. కాని ఇప్పటిదాకా నేను శ్రద్ధపట్లేదు. కాని ఇప్పుడు శ్రద్ధపడతాను. ఎందుకంటే నా మీనాని చాలా దారుణంగా అవమానించారు వీళ్లందరూ కలిసి. పాపం నా పూలగంపు ఏడ్చింది. చెప్తాను తను ఎలా ఏడ్చిందో, అలాగే పాలనమ్మని కూడా అలాగే ఏడిపిస్తాను అని. ఇక బాలు అంటుంటే, రేయ్, నీకేమైనా సహాయం కావాలంటే చెప్పు, నేన్కూడా చేస్తాను అని. ఇక రాజేష్ అంటుంటే, సరేరా, మనము వెతకాలి. ఇదిగో ఈ మలేషియా మామ కోసం వెతుకు, నేను కూడా వెతుకుతాను. ఎక్కడైనా కనిపిస్తే నాకు చెప్పు, అప్పుడు చెప్తాను వాళ్ల పని అని చెప్పా. ఇక బాలు అంటుంటే, రేయ్, ఈయనిక్కడెందుకుంటాడ్రా, ఈయన మలేషియాలో ఉంటాడు కదా, లేకపోతే అప్పుడెప్పుడు వీడియో కాల్ చేసినప్పుడు దుబాయ్లో ఉన్నారని చెప్పావు. ఇంకీయనిక్కడెందుకు వెతకడం? ఏమోరా, నాకు డౌటుగా ఉంది. ఆయన అస్తమాను మటన్ 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 అని చెప్పేసి అంటా ఉంటాడు కదా, ఈ మటన్ కొట్టుకునేవాడే తీసుకొచ్చి వేషం వేయించిందేమో అన్నా డౌటు. చూద్దాం, ఒకవేళ దొరకపోతే అలాగే అనుకుందాం. దొరికితే మాత్రం ఇంక అడ్డంగా బుక్కైపోయినట్టే, ఇంక పాలరమ్మా అని బాలు చెప్తాడు రాజేష్కి.
ఇక బాలు రాజేష్ అయితే మాణిక్యం కోసం వెతుకుతూ ఉంటారు. ఇక అప్పుడే రోహిణి అయితే దారిలో కనిపిస్తుంది ఎక్కడికో వెళ్తూ. ఇదేంటి, పాలరమ్మ ఈ రూట్లో వెళ్తుంది, పార్లర్ వేరే రూట్లో ఉంది కదా, ఇటెక్కడికి వెళ్తుంది అని చెప్పేసి ఇక బాలు అయితే కార్ తీసుకుని రోహిణీనైతే ఫాలో అవుతూ వెళ్తాడు. ఇదేంటిది, ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది, పార్లర్కు వెళ్తున్నానని చెప్పినట్టు గుర్తుంది పొద్దున్న, కాని ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది, అయినా ఈ ఊర్లో కాకుండా వేరే ఊర్లో సంగతి పనేంటీవిడికి, ఉండు ఫాలో అయ్యి మొత్తం నిజం తెలుసుకుందామని ఇక రోహిణి వెనకాతలే వెళ్తాడు బాలు. ఇక రోహిణి అయితే చింటు వాళ్ళింటి దగ్గర ఆగుతుంది. ఇక ఆటోవాడికి డబ్బులిచ్చేసి దిగేసి లోపలికైతే వెళ్తుంది రోహిణి. ఇదేంటిది, పాలలమ్మ చింటు వాళ్ళింటి దగ్గర ఆగింది, అయినా ఇక్కడికి రావాల్సిన అవసరం తనకేంటి, అయినా ఏమన్నా అవసరముంటే నాకు ఫోన్ చేయాలి కాని తినకు ఫోన్ చేశారా ఈ మధ్యకాలమైనా, ఏంటిది నాకర్థం కావట్లేదు అని ఇక బాలు అయితే మనసులో తనకు తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇక చింటూ బయటికొచ్చి రోహిణీనైతే హక్ చేసుకుంటాడు. ఇదేంటి, చింటూ పాలరమ్మని హక్ చేసుకుంటున్నాడు, ఇదేదో తేడాగా ఉంది విషయం, ఉండు కార్లోంచి దిగి లోపలికి వెళ్ళాలి అని చెప్పేసి ఇక కార్లోంచి దిగి తలుపు దగ్గరికి వెళ్లి వింటూ ఉంటాడు వీళ్ల మాటలైతే. ఏంటమ్మా, అన్నీ సర్దేసుకున్నారా? సర్దేసుకుందామమ్మా రోహిణి, ఇప్పుడెక్కడికి బయలుదేరుతున్నాం మనము? నేను ఇంట్లో నుంచి మిమ్మల్ని మార్పిద్దామనుకుంటున్నానమ్మా. చింటూని అస్తమాను బాలు మీనా చూడ్డానికొస్తున్నారు కదా, నాకది నచ్చట్లేదు. నేను చింటూని చూసుకొని ప్రశాంతంగా ఉండడానికి కూడా ఇక్కడ ఉండట్లేదు అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, తప్పమ్మా, వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. నా కొంట్లో బాలేనప్పుడు కాని లేకపోతే చింటూకి కళ్ళు గురించి ఆపరేషన్ చేయాల్సొచ్చినప్పుడు కాని వాళ్ళు చాలా బాగా చూసుకున్నారమ్మా. వాళ్లకొక ముక్క కూడా చెప్పకుండా ఇక్కడ్నించి వెళ్ళిపోతే ఏదో అనుకుంటారు కదా, చెప్పక్ చేయకుండా వెళ్ళిపోయారని బాధపడతారు కదమ్మా అని చెప్పేసి ఇక సుగుణమ్మ అంటుంటే, బాధపడ్నివ్వమ్మా, నాకెందుకు, అయినా నేను చింటూని చూసుకోవడానికి అస్సలు నాకు ఉండట్లేదు. మీరు బానే ఉంటున్నారు వాళ్లతోటి. చింటూ అమ్మా అమ్మా అననేసరికి నా గురించి ఎక్కడ బయటపెట్టేస్తాడా నా భయం వేస్తుంది అని ఇక రోహిణి అంటుంటే, బయట్నుంచి ఇదంతా విన్న బాలు అయితే ఒక్కసారిగా షాకైపోతాడు. అంటే ఏంటి, రోహిణి చింటూ వాళ్ళమ్మనా? అంటే ఇన్ని రోజులు సుగుణమ్మగారు చెప్పింది రోహిణి గురించేనా? నేనింకా ఎవరి గురించో అనుకున్నాను. అంటే చాలా దారుణంగా తయారైంది ఈ రోహిణి. అమ్మో, ఇంట్లో మా అమ్మకు తెలిసిందంటే ఇంకేమన్నా ఉందా? ప్రెగ్నెన్సీ వచ్చిపోయిందనగానే మా అమ్మకి ఎంత కోపం వచ్చిందంటే ఇక ప్రెగ్నెన్సీ వచ్చి ముందు పెళ్ళయ్యి ఇంత పెద్ద కొడుకున్నాడని తెలిస్తే మా అమ్మ పని అయిపోయినట్టే అని ఇక బాలు అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడంత అర్జెంటుగా ఊరు మారిపోవాలా చెప్పు అని చెప్పి ఇక సుగుణమ్మ రోహిణిని అడుగుతుంటే, అవును మారిపోవాలి. ఇప్పటికే నా మీద ఇంట్లో చాలా మందికి డౌట్స్ వచ్చాయి. ఆ డౌట్స్ మొత్తం క్లారిఫై అవ్వడానికి కూడా నా వెనకాతల ఫాలో అవుతూ వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే చాలా నాటకాలాడి చాలా దాచాను. అవన్నీ బయటపడ్డాయంటే ఇంక నా పనంతే. ఆ ఇంట్లో కనీసం ఒక మూల కూర్చోడానికి కూడా పనికిరాకుండా చేస్తారు నన్ను. ఇంట్లోంచి బయటికి గెంటేస్తుంది మా అత్తయ్య అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటుంది. సరేగాని ప్యాక్స్ అన్ని సర్దేసుకున్నావు గదా, మనం వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, ఎక్కడికి వెళ్తామమ్మా, ఇక్కడే ఉందామమ్మా నీకు చింటూ అంటుంటే, ఏంటి ఇక్కడ ఉండేదేమీ అవసరం లేదు, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, నీకు నేను కావాలా మీనా కావాలా అని రోహిణి అడుగుతుంటే, అదేంటమ్మా నువ్వే కావాలి నాకు అని చింటూ అంటాడు. చీచీ, చిన్నవాణ్ణి కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది, అసలు తల్లేనా అని బాలు అయితే అక్కడ్నుంచి అనుకుంటూ ఉంటాడు. వాడిక్కడ ఉండనంటున్నాడు కదా, ఎందుకని వాడిని ఇబ్బంది పెట్టి ఇల్లు మారుస్తున్నావు చెప్పు. అక్కడికి వెళ్ళాక మళ్ళీ కొత్త ఫ్రెండ్సు, కొత్త మనుషులు, అందరూ కొత్తోళ్ళని ఉంటారు. ఇక్కడైతే చాలా సంవత్సరాల నుంచి అలవాటైపోయారు రోహిణి, ఇక్కడి నుంచి రావాలంటే మాకు మనసొప్పట్లేదు అనిక సుగుణమ్మ అంటుంటే, అయితే ఇక్కడే ఏడవండి, నేను మాత్రం మిమ్మల్ని చూడ్డానికి రాను, మీకు నెల డబ్బులు పంపను, మీరే బతకండి అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, అదే మాటలే, నువ్వు డబ్బులు పంపితేనే కదా మాకిక్కడ అవుతుంది, అయినా నీ కొడుకుని తీసుకెళ్ళిపో అయితే నువ్వు, నేను చూడ్ను, నా అంతటి నేనే బతుకుతాను, ఏదో ఒకటి చేసుకొని నా పెన్షన్ డబ్బులతో బతుకుతాను, కానీ వాడిని నువ్వే తీసుకెళ్ళిపో, వాడిని నేను చూసుకోను అనిక సుగుణమ్మ అనేసరికి, అదేంటమ్మా అలా అంటావు, ఏం మరి నువ్వన్నవేమన్నా బావున్నాయా, ఇక్కడి నుంచి కదలకపోతే డబ్బులు పంపడం మానేస్తావా, నువ్వు రావడం మానేస్తావా, నాకు వీడేమన్నా భారం అనుకుంటున్నావా, కాకపోతే నా దగ్గర డబ్బులు లేక ఇలా చేస్తున్నాను గాని, లేకపోతే నీ దేవుడు అసలు నీతో వాణ్ణి పంపదాన్నే కాదు, అసలుకే నువ్వు ఇలా తయారయ్యావు, వాణ్ణి కూడా అలాగే తయారు చేస్తావు, వాడు చాలా పసి మనసు, చాలా స్వచ్ఛమైన మనసు వాడిది, నీతో కలిసి తిరిగాడంటే నీ బుద్ధులే వీడికి కూడా వస్తాయి అని సుగుణమ్మ అంటుంటే, ఇప్పుడు వస్తారా రారా అని చెప్పేసి రోహిణి గట్టిగా అడిగేసరికి, సరే వస్తాం పదా అని చెప్పేసి ఇక సుగుణమ్మ అంటుంది. సరే సర్దుకోండి బ్యాగ్స్ అని చెప్పేసి ఇక రోహిణి అయితే బ్యాగ్స్ సర్దుకోమని చెప్తుంది. ఇక బాలు ఇదంతా చూడ్డంతోటి ఇక అక్కడి నుంచి బయలుదేరిపోయి ఇంటికైతే వెళ్ళిపోతాడు బాలు. అమ్మో ఇంత పెద్ద
నిజం దాసిందా మా మీనా అప్పటికి డౌట్ పడుతూనే ఉంది ఆ ప్రెగ్నెన్సీ గురించి. పాపం ఇంట్లో అందరికీ చెప్పాల్సొచ్చింది. చెప్పినా ఎవరూ నమ్మలేదు. మీనానే మళ్ళీ తప్పుపట్టారు. ఇప్పుడు ఈ సాక్ష్యం తీసుకెళ్లి చూపిస్తే మీనాని ఎవరు తప్పుపడతారో నేను చూస్తాను అని బాలు అయితే తనలో తాను మాట్లాడుకుంటూ ఇంటికైతే వెళ్తాడు. మీనా మీనా అని హ్యాపీగా ఇక మీనా దగ్గరికి వెళ్తాడు బాలు. ఏంటండి అంత సంతోషంగా ఉన్నారు, ఏమైంది అని ఇక మీనా అడుగుతుంటే, ఏమైందా నువ్వే గెస్ట్ చేయి చూద్దాము అని ఇక బాలు అడుగుతుంటే, మీనా ఏమో అండి, ఏమైంది, ఏమైనా డబ్బులు ఎక్కువ వచ్చాయా లేకపోతే ట్రిప్పులు ఎక్కువ తిరిగారా చెప్పండి అని మీనా అడుగుతుంటే, ఛే ఎప్పుడు చూసినా నీకు అదే బుద్ధి, కష్టపడే బుద్ధి తప్ప ఇంకే బుద్ధి లేదా మీనా నీకు అని బాలు అంటాడు. అయ్యో అందుకే కదండి మిమ్మల్ని చెప్పమన్నాను, మీరు చెప్పకుండా నన్ను చెప్పమన్నారు, చెప్పండి ఏంటో విషయం అని మీనా అడుగుతుంటే, ఇదిగో ఒకసారి వీడియో చూడు అని చెప్పేసి ఇక మీనాకు వీడియో చూపిస్తాడు బాలు. ఏంటండి ఇది, రోహిణి చింటు వాళ్ళింటికి వెళ్లడమేంటి అని మీనా అంటుంటే, మొత్తం వీడియో చూడు అని బాలు చెప్తాడు. మొత్తం వీడియో చూసిన తర్వాత, రోహిణి చింటు వాళ్ళమ్మా అవునా, సుగుణమ్మగారు చెప్పిన కథంతా రోహిణి గురించేనా అని మీనా షాక్ అవుతుంది. మొగుడు చచ్చిపోయాక పెళ్లి చేసుకుందా, మనోజ్ని చేసుకుందా, అమ్మ బాబోయ్ ఈ విషయం గాని అత్తయ్యగారు తెలిసిందంటే ఇంకా మామూలుగా ఉండదు అని మీనా అంటుంటే, ఏమీ పర్వాలేడు ఇంట్లో అందరికీ చెప్పాల్సిందే అని బాలు అంటాడు. ఏవండి ఎందుకండి ఇప్పుడు నిజం చెప్పాలంటున్నారు, ఒకవేళ నిజం తెలిస్తే రోహిణిని అసలు ఇంట్లో ఉంచనివ్వరండి, మీ అన్నయ్య పరిస్థితి ఆలోచించారా అని మీనా అంటుంటే, వాడి పరిస్థితి కోసమే నిజం చెప్పాలి అని బాలు అంటాడు. ఇలా ఇద్దరి మధ్య చర్చ కొనసాగుతుంది. డబ్బులెక్కడ్నించి వచ్చాయో సాక్ష్యాలతో తెలుసుకున్న తర్వాతే ఇంట్లో చెప్పాలని ఇద్దరూ నిర్ణయించుకుంటారు. మా వీడియో మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా వీడియో గనక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. మా వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. బై ఫ్రెండ్స్.